అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె కృపావతి. నేను ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపట్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మనకి ముఖ్యంగా పట్టణాలలో బాల్కనీలోను, టెరాస్ గార్డెన్లోను, అలాగే మనకి కమర్షియల్ ఫార్మింగ్ కూడా ఉపయోగపడే వివిధ రకాలైన హైడ్రోపోనిక్ స్ట్రక్చర్స్ని బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో మన విద్యార్థులతోనే తయారు చేపిస్తున్నాము. అవి ఏమేమి ఉన్నాయి, కొన్ని మోడల్స్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి మన భారతదేశ జనాభా 1.4 బిలియన్ డాలర్లు. అదే 2050 తీసుకుంటే ఈ జనాభా 1.7 నుండి 1.8కి పెరుగుతుందని అంచనా. అందులో 60% మంది నగరాల్లో ఉంటారని కూడా అంచనా. నగరాల్లో సుస్థిరమైన వ్యవసాయం అన్నది ఎప్పటికైనా పెంపొందించవలసిన అవసరం ఉన్నది. అందులో ముఖ్యంగా హైడ్రోపోనిక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ హైడ్రోపోనిక్స్లో మనకి బాల్కనీలో, అలాగే టెర్రాస్ గార్డెన్లో, అలాగే ఎకరాలు పాలీహౌసెస్లో పెంచుకునే అనువైన పద్ధతి. హైడ్రోపోనిక్స్ మరియు ఏరోపోనిక్స్ వ్యవస్థలలో మట్టి లేకుండా తక్కువ నీటితో అధిక దిగుబడులు అందించే ఆధునిక వ్యవసాయ పద్ధతి. భవిష్యత్తులో హైడ్రోపోనిక్స్ ఒక సుస్థిరమైన వ్యవసాయ పద్ధతి అని చెప్పుకోవడానికి అతిశయోక్తి లేదు. మా కళాశాలలో అత్యంత నాణ్యమైన పైపులతో, అధునాతనమైన డిజైన్లలో, సరైన నీటి ప్రవాహంతో మీ సొంత ఇంటిలో ఉండే స్థలంలో మీకు నచ్చిన విధంగా తయారు చేసి కస్టమైజ్ చేసి అందిస్తున్నాము. మా విద్యార్థులు ఈఎల్పిలో భాగంగా ఈ స్ట్రక్చర్స్ను రూపొందించడమే కాకుండా వాటిని ఇన్స్టాల్ చేసి హైడ్రోపోనిక్స్ పోషకాలు కలపడం దగ్గర నుంచి అనువైన పంటలు పండించే విధానంలో మెలకువలు కూడా వివరిస్తారు. మా కళాశాలలో ముఖ్యంగా ఈఎల్పి విభాగంలో ఎన్ఎఫ్టి, డీప్ వాటర్ కల్చర్, అలాగే ఏరోపోనిక్స్ టవర్ను తయారు చేస్తున్నారు. ఈ ఎన్ఎఫ్టి విధానంలో ముఖ్యంగా దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఛానల్స్ను ఉపయోగిస్తారు. ఎన్ఎఫ్టి అంటే న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ అని అర్థం, అంటే పోషకాల పొర అని అర్థం. దీర్ఘచతురస్రాకారంలో ఉండే పైపులను ఉపయోగించడం వలన పైపుల క్రింద భాగంలో నీరు సమంగా పొరల్లాగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే వేరు వ్యవస్థ చక్కగా విస్తరించి నీరు మరియు గాలి బాగా అందించడంలో ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్స్లో ఉపయోగించే ఛానళ్ళు మొక్కల పెరుగుదలపై కీలకమైన భూమిక పోషిస్తుంది. చతురస్రాకారంలో ఉండే ఛానల్స్ ఉపయోగించడం వలన వేర్లు సమంగా వ్యాపిస్తాయి, అలాగే గాలి కూడా అందించబడుతుంది. వృత్తాకార పైపుల్లో నీరు మధ్యలో ఎక్కువగా నిల్వ ఉండడం వలన నీరు సమంగా అందదు, అలాగే మొక్కలు సరిగ్గా నిలబడవు. వేర్ల మధ్య భాగంలోనే ఎక్కువగా పోగవుతాయి. అలాగే ఈ పైపుల్లో సింగిల్ వాల్, డబుల్ వాల్ కూడా ఉంటాయి. ఈ డబుల్ వాల్ అమరిక వలన పైపు లోపలికి గాలి ప్రవేశించి నీటి ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచుతుంది. ఈ ఎన్ఎఫ్టి సిస్టమ్ని ఏ ఫ్రేమ్, సెమీ ఏ ఫ్రేమ్, వాల్ మౌంటెడ్ లేదా లీనియర్ అంటే హారిజాంటల్గా, సమాంతరంగా పద్ధతిలో కూడా అమర్చుకోవచ్చు. మన కళాశాలలో ఉపయోగించే పైపులన్నీ డబల్ వాల్ కలిగి ఉంటాయి. అందువలన మందంగా ఉండటం వలన స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అలాగే శుభ్రపరచుకోవడం కూడా సులభం. అందువలన ఈ సిస్టమ్ యొక్క తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది మరియు చాలా అధికమైన బరువును కలిగి ఉంటుంది. దీనివల్ల లైఫ్ కూడా ఎక్కువగా వస్తుంది, అంటే మీరు ఉపయోగించే సామర్థ్యం పెరుగుతుంది. ఇక కళాశాల నుంచి ప్రసిద్ధమైన రెండొక హైడ్రోపోనిక్స్ పద్ధతి ఏరోపోనిక్స్. ఇందులో ముఖ్యంగా ఏరో టవర్ను గురించి తెలుసుకుందాం. అతి తక్కువ విస్తీర్ణంలో, అంటే 1/1 అడుగులు లేదా 2/2 అడుగుల విస్తీర్ణంలో 20 నుంచి 64 మొక్కల వరకు పెంచుకునే విధంగా ఈ ఏరో టవర్లను రూపొందించారు. ఏరో టవర్లో వేర్లు గాలికి వేలాడుతూ ఉంటాయి. టవర్ పైనుండి నీటిని తుంపర్ల రూపంలో వెదజల్లటం ద్వారా మొక్క వేర్లపై పడి నీరు మరియు పోషక ద్రావణం వేర్లు గ్రహిస్తాయి. ఈ ఏరోపోనిక్స్ను ప్రత్యేకంగా ఇక్కడ తయారు చేసి, పరీక్షలు చేసి, అలాగే సరైన పద్ధతిలో ప్రమాణీకరించడం జరిగింది. 24, 28, 32, 40, 64 మొక్కలకు సరిపోయే విధానంగా
వివిధ రకాల ఎత్తులలో, అలాగే వివిధ మొక్కకి మధ్యలో సమాంతరమైన దూరంలో ఉంచి రూపొందించారు. ఈ హైడ్రోపోనిక్స్ వ్యవస్థల్లో ఇప్పటికే పలు కేవీకేలు అలాగే కళాశాలలకి ఎక్కువగా విక్రయిస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ పద్ధతులను డాక్టర్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు వారి సొంత పంటలు పండించుకోవడానికి. అంటే ఈ హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ పద్ధతి వలన కాలుష్యరహిత ఆరోగ్యకరమైన పంటలను పెంపొందించుకోవడానికి ఎంతైనా విలువైన పద్ధతి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.